హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో ఏదైతే శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో విశాఖలో మారుమోగుతున్నాయి. మరీ ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఉదయం నుంచి కూడా భక్తులు స్వామివారికి అభిషేకంతో స్వామిని ప్రసన్నం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు కోదండ రామాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, శివుడు అభిషేక ప్రియుడు, ఉదయం నుంచి కూడా ఆ పంచామృత అభిషేకంగానే అనేక అభిషేకాలు చేస్తున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు ఏమి నిర్వహించారు? స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి? వాళ్ళ అభిషేకంలో విశేషం ఏమిటంటే దేనికి దానికి సంబంధించినంత వరకు క్షీరానికి క్షీరం, పానీయానికి పానీయము, అలాగే తేనెకి తేనె, పంచదారకి పంచదార, దేనికి దానికి విడివిడిగా పంచామృతాలని విడివిడిగా చేసి దేనికి దానికి స్నానం చేయిస్తూ దేనికి దానికి కంప్లీట్గా పరిపూర్ణంగా చేసాం. ఇవాళ ఎప్పుడు ఏంటంటే రుద్రం చేసేసి రుద్రంలో అభిషేకంలో కలిపేస్తాం. కానీ ఈరోజు అలా కలపకుండా 3వ వారం అని చెప్పి అన్నీ విడివిడిగా చేసి అభిషేకాలన్నీ ఇప్పటిదాకా పరిపూర్ణతగా చేసి చూపించాం. అది దీని తాలూకా ఈ 3వ వారం తాలూకా విశిష్టత. అయితే ప్రధానంగా ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్గా ఇప్పటిదాకా వస్తూనే ఉన్నారు జనం, ఆగలేదు. కంటిన్యూగా కూర్చోబెడుతున్నాం, చేయిస్తున్నాం ఇప్పటి వరకు. స్వామి, అంటే స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎటువంటి పూజా విధానం చేయాలి? ఇళ్లల్లో ఉండేటటువంటి మాతలు ఎవరైతే ఉంటారో మాతలు ఈవేళ ఫాస్టింగ్ ఉంటారు, ఏదైతే ఉపవాస దీక్ష చేస్తారో వాళ్ళు ఉపవాసం విరమించడం. ఉపవాసం పనికిరాదు, కటిక ఉపవాసం పనికిరాదు. పళ్ళు తినచ్చు, పాలు తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, లిక్విడ్స్ ఏమైనా కూడా తీసుకోవచ్చు. వాళ్ళు పలహారానికి కూడా పళ్ళు తినచ్చు, పళ్ళు తినకూడదని ఏమీ లేదు. అయితే పెరుగుతో కూడిన ఏదైనా అన్నం కానీ వరి నూక కానీ ఏదైనా కలపకుండా తినచ్చు, తప్పు లేదు. కటిక ఉపవాసం పనికిరాదు. అది లంకనంతో సమానం. లంకనం అంటే రోగంతో సమానం. అది ప్రత్యేకంగా ఇంటి దగ్గర ఉన్న మాతలు అందరూ కూడా ఇది చేయకూడదు, ఇది తినకూడదు, ఇది చేయకూడదు అనుకుంటారు ఫాస్టింగ్ అని. అది ఫాస్టింగ్ కాదు. కటిక ఉపవాసం చేస్తే అది పనికిరాదు, అది చేసింది వృధా అయిపోతుంది. పళ్ళైనా తినాలి, ఏదో ఒక కాయ, జామకాయ ఏదో ఒకటి తింటేనే ఆయన సంతృష్టి అవుతాడు. ఎందుకంటే బోలాశంకరుడు, ఆయనకి ఎవరైనా సంతోషంగా ఒక ముక్క చెప్పినా అంత ఆనందపడిపోతాడు ఆయన, పరమేశ్వరుడు. అది స్వామి, ఈ సాయంత్రం పూట ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? నమ్మక చెమ్మక అష్టోత్తరాలు ఉంటాయా? ఎటువంటి పూజా కార్యక్రమాలు సాయంత్రం పూట ఉంటాయి? అర్చనలు ఉంటాయి, అష్టోత్తరాలు ఉంటాయి. సహస్రం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఏం చేసుకున్నా కంప్లీట్గా పరిపూర్ణంగా చేయడమే తప్ప ఇది చెయ్యము అనేది ఏం లేదు. చూడొచ్చు, సోమవారం కావడంతో కార్తీక సోమవారం 3వ వారం కావడంతో శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ప్రత్యేక అభిషేకాలతో పాటుగా పంచామృత అభిషేకాలు, అదేవిధంగా నమక చెమక అష్టోత్తరాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకి తరలి వెళ్ళడంతో శివనామ స్మరణతో అన్ని శివాలయాలు కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.